విద్యార్థులకు శుభోదయం. ఈ వీడియోలో మనం 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఎక్కువగా అడుగుతూ ఉన్న జాతీయాలను మనం చెప్పుకోబోతున్నాం. జాతీయం అంటే ఒక జాతికి సంబంధించినది. ముఖ్యంగా ఈ జాతీయంలో బయటికి కనిపించే అర్థం వేరు, మరి ఆ పదం మనం వివరణగా తెలుసుకుంటే ఆ పదానికి ఉండేటటువంటి అర్థం వేరు. ఇదే జాతీయం యొక్క ప్రత్యేకత. కాబట్టి జాతీయానికి అర్థాలను గుర్తించేటప్పుడు విద్యార్థులు తొందరపడకుండా జాతీయం యొక్క వాచ్యార్థాన్ని కాకుండా లక్ష్యార్థాన్ని గ్రహించాలి. అంటే ఆ పదం ఏ అర్థాన్ని వివరిస్తూ అక్కడ వాడడం జరిగిందన్న విషయాన్ని విద్యార్థులు గమనించి చక్కగా జాతీయం యొక్క అర్థాన్ని గుర్తించి సులభంగా 4 మార్కులు సంపాదించుకోవచ్చు. మరి మొదటిగా అంకురార్పణ, ప్రారంభించుట, లేదు అంటే మొదలు పెట్టుట. దీనికే శ్రీకారం చుట్టుట అని కూడా అర్థం. శ్రీకారం చుట్టుట అన్న ప్రారంభించుట అని అర్థం. రెండవది అంతివేసిన చెయ్యి, నేర్పరితనం. మూడవ జాతీయం అక్షర లక్షలిచ్చు, ఘనంగా సత్కరించుట. 4వ జాతీయం అగమ్య గోచరంగా, అర్థం కాని పరిస్థితి. 5 అరణ్య రోదన, ఫలితం లేనిది. 6 అడవిగాచిన వెన్నెల, వ్యర్థమైనది, లేదు అంటే వృధా అని అర్థం. 7 అల్లారు ముద్దుగా, మిక్కిలి ప్రేమ. 8 అంటగట్టు, చిక్కుల్లో పెట్టుట. 9 అద్దం పట్టడం, ప్రతిఫలించు. 10 అంబట్ల తెడ్డు, అంటే అక్కడే ఉన్న విషయం తెలియకపోవడం. 11 అడుగంటు, నశించిపోవడం, లేదు అంటే క్షీణించిపోవడం. 12 అరికాలి మంట నెత్తికెక్కు, హఠాత్తుగా కోపం పెరిగిపోవడం. 13 అరచేతిలో వైకుంఠం, ఏ పనైనా అందుబాటులో ఉందని చెప్పటం, లేదా కష్టమైన పనిని తేలిక అని ఎదుటివారిని సులభంగా నమ్మించి మోసం చేయడం. 14 అవినాభావ సంబంధం, విడదీయలేని సంబంధం. 15 అష్ట కష్టాలు, అనేక బాధలు, లేదు అంటే 8 విధాలైన బాధలు అని అర్థం. అష్ట అంటే 8 కదా. 16 అడకత్తెరలో పోక చెక్క, బయటపడలేని స్థితి. 17 5-10 సేయు, నమస్కరించు. 18 అడపాదడప, అప్పుడప్పుడు. 19 అతలాకుతలం, పరిస్థితి బాగులేకపోవడం. 20 అభయహస్తం, రక్షణ ఇవ్వడం. 21 అండదండలు, సహాయ సహకారాలు. 22 అల్లారు ముద్దుగా, గారాబంగా. 23 అసనిపాతం, అంటే పిడుగుపాటు. పిడుగుపాటు అంటే భయంకరమైన శబ్దం. 24 అందని ద్రాక్ష పండ్లు, ప్రయత్నించినా పొందలేనివి. 25 అరటి పండొలిచి చేతిలో పెట్టు, అంటే పనిని సులభతరం చేయడం. 26 అక్షింతలు వేయడం, తిట్టడం. 27 అవకతవకలు, సరిగ్గా చేయని పని. 28 అడుగులకు మడుగులొత్తు, అతిగా గౌరవించడం. 29 అచ్చోసిన ఆంబోతు, అంటే విచ్చలవిడిగా తిరగడం. 30 అగ్రతాంబూలం, మొదటి స్థానం. 31 అతుకుల బొంత, సవ్యంగా లేనిది. 32 అన్నెం పుణ్యం, ఏమీ తెలియని తనం. 33 అభయహస్తం, భయము లేకుండా వరమిచ్చుట. 34 అలమటించిపోవుట, అధికంగా బాధపడుట. 35 అవాకులు చవాకులు, అసంబద్ధంగా మాట్లాడుట. 36 అగ్గి మీద గుగ్గిలం, కోపంతో మండిపడడం. 37 అగ్నికి ఆజ్యం తోడవడం, సమస్య తీవ్రతరం కావడం. ఈ వీడియోలో
ఆ అక్షరంతో ఉండే జాతీయాలను మనం నేర్చుకోవడం జరిగింది.